చక్కటి ప్రణాళికలు, సరైన పద్ధతుల సమీక్ష ద్వారా విద్యార్థులు విద్యను సులభంగా సాధింపచేయవచ్చని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు. సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందన సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన నరేందర్ విద్యార్థులను అభినందించారు. అల్ఫోర్స్ విద్యాసంస్థలో విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలు పాటించడమే కాకుండా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి అధ్యాపకులచే బోధన అందిస్తున్నామన్నారు. అన్ని విభాగాల్లో పైచేయి సాధించడం మరియు ఇప్పటివరకు ప్రకటించినటువంటి అన్ని రకాల పరీక్షల ఫలితాల్లో స్ఫూర్తిదాయకమైన మార్పులతో ఆదర్శంగా అల్ఫోర్స్ విద్యాసంస్థలు నిలిచాయన్నారు. ఫలితాల్లో 7 విద్యార్థులు 460 పైగా సాధించారని మరియు 47 మంది విద్యార్థులు 400 మార్కులు పైగా సాధించడం ఆనందంగా ఉందన్నారు. సిబిఎస్ఈ 12th క్లాస్ రిజల్ట్స్ రావడం జరిగింది. 2026 సిబిఎస్ఈ 12th మరి ఒక సంచలనాత్మకమైన ఈ ఎగ్జామ్ రిజల్ట్ అనుకోవచ్చు. వన్ సైడ్ ద పేపర్ వాజ్ రియల్లీ వెరీ టఫ్. సిబిఎస్ఈ 12th చరిత్రలో ఎన్నడూ కూడా రానంటి కఠినమైన క్వశ్చన్ పేపర్లు అండ్ ఫస్ట్ టైం మరి ఆన్ స్క్రీన్ ఆన్లైన్ కరెక్షన్. మరి వీళ్ళ టెక్నాలజీ ఎంతో మారుతున్న దానిలో మరి జనరల్లీ సిబిఎస్ఈ ముందు ఉంటుంది. అందులో సిబిఎస్ఈ ఈసారి ఒక ప్రయత్నం చేసింది. 10th and 12th ఆన్లైన్ చేయాలని. 10th క్లాస్ చేయలేకపోయారు, కానీ 12th క్లాస్ ఎట్టకేలకు ఆన్ స్క్రీన్ కరెక్షన్ చేసి ఉన్నారు. చాలా అద్భుతంగా మరి అంటే కరెక్షన్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా పిల్లలకి ఎక్కడ కూడా మరి ఇంజస్టిస్ లేకుండా జరుగుతుంటుంది ఆన్లైన్ స్క్రీన్ కరెక్షన్లో ఉన్న అడ్వాంటేజ్. మరి ఇటువంటి దానిలో అల్ఫోర్స్ ఎక్కడ కూడా వెనకంజ వేయకుండా ఈసారి మరి పీసీబీలో అంటే బయాలజీ నుంచి రుత్విక్ అనే అబ్బాయికి 476 మార్కులు టాప్ స్కోరర్గా నిలవడం జరిగింది. అట్లాగే పీసీఎం మ్యాథ్స్ స్టూడెంట్గా శ్రేయస్ రెడ్డి 475 మార్కులతోటి టాపర్గా నిలవడం జరిగింది. మరి స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఈ పిల్లలందరూ కూడా ఐఐటీనో నీట్ రెండిట్లో ఏదో ఒక దానికి సీరియస్గా 2 సంవత్సరాలు ప్రిపేర్ అయి ఉన్నారు. హార్డ్లీ 1.5 month మాత్రమే వీళ్ళు 12th స్పెండ్ చేసి ఉన్నారు. అయినా కూడా I want to thank my parents and all of the teachers from Alphos Techno School who helped me crack the CBSE part, and also the NEET teachers who very well helped me to crack my NEET. But unfortunately there was a re-NEET and we actually feel very sad about it, but I will try my best to crack the NEET 2, re-NEET 2. And I want to thank all my teachers of Alphos Techno School and also my IIT teachers. Because we had very less time to prepare for the CBSE, mainly for English and physical education, but even in 1 month we were able to score this many marks only because of the teachers. So I would like to thank all my teachers and also IIT teachers for math, physics and chemistry, and